అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 160. అంజు నిద్రపోగానే అతడికి వెళ్ళబుద్ధి కాకపోయినా కష్టంగా ఆమెను వదులుతూ అక్కడి నుండి హాస్పిటల్‌కి బయలుదేరుతాడు. సింధూజకి, కిరణ్‌కి తినడానికి డిన్నర్ తీసుకొని వెళ్తాడు హర్ష. దిగులుగా కూర్చున్న సింధూజను చూసి మామ్ ఇదిగోండి తినండి అంటూ ఫుడ్ ప్లేట్‌ని తీసి ఇద్దరి చేతిలో పెడతాడు. వద్దు నాన్న అంటుంది సింధూజ. మామ్ నువ్విలా ఉండడం నాకు అస్సలు బాగోలేదు. ఆయన నీకు చాలా ద్రోహం చేశారు. కానీ సాటి మనిషిగానే ఆయన్ని హాస్పిటల్‌కి తీసుకొచ్చాను. మీరు కూడా ఆ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మంచిది. మరీ అంత మనసు మీదికి తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పగానే షాక్ అవుతుంది సింధూజ. కొడుకేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని. కానీ హర్ష మనసులో అలా మాట్లాడటం ఇష్టం లేకపోయినా అతను చేసిన ద్రోహాలు గుర్తొచ్చినప్పుడల్లా కోపం కట్టలు తెంచుకుంటుంది. బట్ చూపించే సమయం ఇది కాదు అని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ అమ్మకి కూడా అదే చెబుతాడు. లేకపోతే బాగా ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకుంటుంది అని. ఇలా చెబితే అయినా కాస్త మనసు కుదుటపరుచుకుంటుంది అని అలా కఠినంగా మాట్లాడతాడు. ఇక కొడుకు మాటలతో తేరుకొని భోజనం చేస్తారు ఇద్దరు. నువ్వు తిన్నావారా అంటాడు కిరణ్. తిన్నాను కానీ మీరు తినండి అంటాడు హర్ష. అదేంటి నాన్న నువ్వు తినకుండా మేమెలా తింటాం? నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది నువ్వు ఏం తినలేదని. ఇదిగో తిను అంటూ అతడికి తినిపిస్తుండగా వద్దు మామ్ మీరు తినండి అంటాడు. నువ్వు తింటేనే తింటాను లేకపోతే తినను అనగానే ఇక ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక కాస్త చల్లబడతాడు. కొడుక్కి తినిపించిన తర్వాత సింధూజ తింటుంది. ఇక ఆ రోజు నైట్ ఎవరికీ సరిగ్గా నిద్ర ఉండదు. తెల్లారితే తండ్రి విషయంలో డాక్టర్ ఏం చెబుతారు అన్న టెన్షన్ ఒక పక్క, అదే రోజు అంజలికి టోర్నమెంట్ ఇంకో పక్క అతడిని కుదురుగా ఉండనివ్వట్లేదు. ఇక ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలీదు హర్షకి. అంజలి చిన్నప్పటి నుండి ఆమె గోల్ ఫుట్బాల్ ఛాంపియన్ అవ్వాలని, ఆ గోల్ని అతడి ద్వారా సాధిస్తున్నందుకు అతడికి ఎంతో చెప్పలేని ఆనందం. ఆమె లైఫ్లో ఆ రోజు చాలా ఇంపార్టెంట్. ఏ డిస్టర్బెన్స్ లేకుండా టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాలి. విజయం అంటే ఆమె ఆడిన ఆటను బట్టి ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాడు. అలా అతడి ఆలోచనలతో ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలీదు హర్షకి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ యూఎస్ నుండి డాక్టర్ వస్తారు అనడంతో వెయిట్ చేస్తూ ఉన్నారు అతడి కోసం. ఇక్కడ అంజు టోర్నమెంట్‌కి వాళ్ళ టీంతో ఫోన్‌లో మాట్లాడుతూ ఎన్ని గంటలకు అక్కడ ఉందామని డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. రెడీ అయ్యి ఉంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని అనుకోవడంతో రెడీ అయ్యి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి అక్కడ మావయ్య గారికి ఎలా ఉందో ఏంటో అని హర్షకి కాల్ చేస్తుంది. కానీ యూఎస్ నుండి డాక్టర్ రావడంతో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు హర్ష. అంజు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇక బిజీగా ఉన్నాడేమో అని సైలెంట్‌గా ఊరుకుంటుంది. అంతలో నిత్య, సుష్మా ఇద్దరూ నిద్ర లేచి బయటకు వస్తారు. అప్పుడే లేచావా వదినా? ఈరోజు నీ టోర్నమెంట్ కదా! ఆల్ ది బెస్ట్ అని చెబుతారు ఇద్దరూ. థ్యాంక్ యూ నిత్య అని. మావయ్యకి యాక్సిడెంట్ అయిన విషయం నిత్యకు తెలీదు కదా! చెబుదామా వద్దా అని అనుకుంటూనే ఎప్పుడైనా తెలియాల్సిందే కదా అని నిత్య నీకు అని అంటుండగా వదిన మామ్ ఎక్కడా? అని అడుగుతుంది. అది నిత్య అత్తయ్య గారు హాస్పిటల్‌కి వెళ్లారు. హాస్పిటలా? అని కంగారు పడుతుంది. ఏమైంది మామ్‌కి? అని అడుగుతుంది. అత్తయ్యకి ఏం కాలేదు కానీ మావయ్య గారికి చిన్నగా యాక్సిడెంట్ అయింది నిత్య. అందుకే హాస్పిటల్‌కెళ్లారు. అవునా? ఇప్పుడు ఎలా ఉంది డ్యాడ్‌కి? నువ్వేం టెన్షన్ పడకు నిత్య. బ్రెయిన్‌లో కొంచెం బ్లడ్ క్లాట్ అయిందంట. సర్జరీ చేస్తే సెట్ అయిపోతుందని చెప్పారు. నేను హాస్పిటల్‌కి వెళ్తాను వదినా. నువ్వు ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్దువు అంటూ ఆమెను లోపలికి పంపిస్తుంది. ఇక హాస్పిటల్ వెళ్ళాలి అన్న తొందరలో ఫాస్ట్‌గా రెడీ అయ్యి బయటకు వస్తుంది నిత్య. ఇక అనుకున్నదే తడవుగా అక్కడి నుండి వెళ్తుండగా నిత్య బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్ళు అంటుంది. వద్దు వదినా అంటుండగా నిత్య దెబ్బలు పడతాయి. బ్రేక్‌ఫాస్ట్ చేయందే అస్సలు పంపియను అని కమాండింగ్‌గా అనగానే ఇక చేసేది లేక తింటుంది. ఇక్కడ అంజుకి కూడా టైం అవుతుండడంతో హర్షకి కాల్ చేసి చెప్పి వెళ్దామంటూ మళ్ళీ కాల్ చేస్తుంది. ఈసారి కూడా లిఫ్ట్ చేయకపోవడంతో బాధగానే నిత్య నేను వస్తాను. ఇద్దరం కలిసెళ్దాం. నన్ను స్టేడియం దగ్గర దించు. నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళు అనగానే ఎందుకు? మనకు తెలియకుండా ఇలా జరుగుతూ ఉంటాయి. డాడీకి యాక్సిడెంట్ అవ్వడం, నీకు ఈరోజే టోర్నమెంట్ ఉండడం, అన్నయ్య ఇక్కడ ఉండుంటే దగ్గరుండి తీసుకెళ్ళేవాడు కదా! అనగానే చిన్నగా నవ్వుతుంది. బాధ బయటికి కనిపించనివ్వకుండా. సర్లే ఏం చేస్తాం అంటూ శివయ్యకి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరుతారు. అంతలో మొబైల్ రింగ్ అవ్వడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది అంజు. హలో అంజు
అనగానే సంతోషంగా, హా! హర్ష ఇక్కడ డాక్టర్‌తో మాట్లాడుతూ మొబైల్ చూసుకోలేదు బేబీ. పర్వాలేదు హర్ష. నేను బయలుదేరుతున్నాను అంటుంది కాస్త బాధగా. సారీ బేబీ. నేనే దగ్గరుండి తీసుకెళ్దామనుకున్నా. ఈరోజు ఇలా జరుగుతుందని అస్సలనుకోలేదు. ఏం పర్వాలేదు హర్ష. నువ్వేం బాధపడకు. నిత్య నన్ను స్టేడియంలో దింపి హాస్పిటల్‌కి వస్తుంది అనగానే నేను మ్యాచ్ టైంకి స్టేడియంకి వస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. బాగా ఆడు. ఆల్ ది బెస్ట్ బంగారం. ఉమ్మా అనగానే చిన్నగా నవ్వి థ్యాంక్ యూ హర్ష. ఓకే బేబీ. లేట్ అవుతుంది వెళ్ళండి. టీమ్‌కి కాల్ చేశావా? చేశాను హర్ష. అందరూ రెడీగానే ఉన్నారు. సరే అయితే అని అంజు అంటాడు. హా! అంటుంది. ఏది ఏమైనా నీ టార్గెట్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ టెన్షన్స్ అన్నీ వదిలేసేయ్. ఇక్కడ అంతా బాగానే ఉంది. నువ్వు మాత్రం కాన్సంట్రేషన్ మిస్ అవ్వకుండా నీ గోల్ ఏంటి అనేది నీ మైండ్‌లో గట్టిగా ఫిక్స్ అయిపో. అప్పుడు కరెక్ట్‌గా నీ టార్గెట్ మిస్ అవ్వకుండా అనుకున్న గోల్‌ని రీచ్ అవుతావు అంటున్న అతడి మోటివేషనల్ వర్డ్స్‌కి ఆమెలో కాన్ఫిడెంట్ పెరుగుతుంది. థ్యాంక్ యూ హర్ష. నువ్వు చెప్పే ఇలాంటి మాటలతో నేను ఏదైనా సాధిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే. లేట్ చేయకుండా ఇక వెళ్ళు. నేను వస్తాను. ఓకే హర్ష. వెయిట్ చేస్తుంటా. బాయ్ బేబీ. బాయ్ అని బాధగా కాల్ కట్ చేస్తుంది. సుష్మా నేను వెళ్ళొస్తాను. శ్వేతని, ఆనంద్‌ని చూసుకోవే. ఓకే అంజు. ఆల్ ది బెస్ట్. శ్వేత, ఆనంద్ లోపల నుండి బయటికి వచ్చి అక్కా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న అని చెప్పి ఇక అక్కడి నుండి స్టార్ట్ అవుతారు. అంజు మధ్యలో శివాలయం కనబడడంతో ఆపమని చెబుతుంది అంజు. డ్రైవర్ కార్ ఆపడంతో ఇద్దరు లోపలికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుని అక్కడి నుండి బయలుదేరుతారు. అంజలిని స్టేడియంలో దింపి వదినా నేను డాడ్ని చూసి అన్నయ్యని తీసుకొని వస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. ఓకే నిత్య అంటుంది డల్గా. ఆమె దగ్గర ఎవరూ లేకపోవడంతో ఆమెను అబ్జర్వ్ చేసిన నిత్య టెన్షన్గా ఉందా వదినా అని భుజం మీద చెయ్యి వేసి అడుగుతుంది. అదేం లేదు నిత్య అనగానే అయినో వదినా ఈ టైంలో అన్నయ్య ఉండుంటే చాలా బాగుండు కదా. నువ్వేం టెన్షన్ పడకు వదినా అన్నయ్యని తీసుకొనొస్తాను అనగానే సరే నిత్య జాగ్రత్తగా వెళ్ళండి. మావయ్య గారికి ఎలా ఉందో నాకు ఇన్ఫామ్ చెయ్యు. ఓకే వదినా. నువ్వు అలాంటివి ఏవి మనసులో పెట్టుకోకు. అందరూ బానే ఉంటారు. నువ్వు మాత్రం నీ కాన్సంట్రేషన్ ఆట మీద పెట్టు. ఆల్ ది బెస్ట్. ఇది నీ కోరికే కాదు. అన్నయ్య అడిగిన ఒకే ఒక్క కోరిక. అది ఒకటి మనసులో పెట్టుకొని ఆడు. సరే నిత్య ఖచ్చితంగా. అంజు బాయ్ చెబుతూ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే వాళ్ళ టీం మెంబర్స్ రావడంతో వాళ్ళతో జాయిన్ అయ్యి లోపలికి వెళ్తుంది. ఇక్కడ హర్ష డాక్టర్తో మాట్లాడిన తర్వాత అతడి సిచ్యువేషన్ చూసి రిపోర్ట్స్ చెక్ చేసి సర్జరీ ఈరోజు ఈవినింగ్ చేద్దామనడంతో ఓకే డాక్టర్ అంటాడు. అంతలో నిత్య హాస్పిటల్కి రావడంతో నిత్యని చూసి అంజు స్టేడియంకి వెళ్ళిందా నిత్య? హా వెళ్ళిందన్నయ్య. డాడ్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. బానే ఉన్నారు. డాక్టర్ ఏమన్నారన్నయ్య? ఈరోజు ఈవినింగ్ సర్జరీ చేస్తామని చెప్పారు అనగానే నేను ఒకసారి డాడ్ని చూడొచ్చా? వెళ్ళు అంటాడు. ఇక సర్జరీ టైం ఉంది కదా అని మామ్ ఈరోజు అంజలికి టోర్నమెంట్ ఉంది. నేను వెళ్ళి రానా అంటాడు హర్ష. సరే నాన్న వెళ్ళు. ఓకే మామ్. కిరణ్ నువ్వు మామ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. అప్పటి వరకు నేను ఉంటాను అనగానే సరేరా అని ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఇక్కడ అంజలి మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకో 5 మినిట్స్ ఉంది అనగా రెండు జట్లని గ్రౌండ్లోకి మైక్లో ఇన్వైట్ చేస్తారు. అనౌన్స్ చేయడంతో ఇక రెండు జట్లు వచ్చి నిలబడతారు. మొదటగా నేషనల్ యాంథమ్ ఆలపించి ఇద్దరి జట్ల కెప్టెన్లను పిలిచి టాస్క్ వేస్తారు. టాస్క్లో మన అంజు బేబీ గెలుస్తుంది. టాస్క్ గెలిచిన పాపకి ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది. ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనగా చుట్టూ చూస్తుంది. అప్పుడే లోపలికి వచ్చిన హర్ష మెరుపులాగా అంజుకి కనబడడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. గ్రౌండ్లోనే గెంతులు వేస్తూ హాయ్ అని చెయ్యి ఊపుతూ ఉంటుంది. హర్ష కూడా హ్యాపీగా చెయ్యి ఊపుతాడు. ఆల్ ది బెస్ట్ అని థంబ్ చూపిస్తూ చెప్పగానే థ్యాంక్ యూ అంటూ గాలిలోనే ముద్దు పెడుతుంది. ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ముందుగా అంజలి బాల్ని వేస్తుంది. ఇక కాల్తో తన్నుతూ ఆపోజిట్ టీం వాళ్ళు ఆ బాల్ని తప్పించాలని చూస్తూ ఉంటే మెరుపు వేగంలో బాల్ని గట్టిగా ఒక తన్ను తన్ని గోల్ వేసేస్తుంది. గోల్ వేయగానే హర్ష నిలబడి క్లాప్స్ కొడుతూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా అంజలిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక అలా 2-3 గోల్ వెంటనే వేసేస్తుంది. నెక్స్ట్ ఆపోజిట్ టీం మెంబర్స్ బాల్ అస్సలు ఆమె దగ్గరికి చేరకుండా చేసి వాళ్ళు 5-6 గోల్స్ వేసేస్తారు. ఇక ఆపోజిట్ టీం మెంబర్స్
లీడ్లో ఉంటారు. అంజలి ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా ఆమె 100% ఎఫర్ట్ పెట్టి ఆడుతుంది. వాళ్ళ టీం మెంబర్స్ కూడా అంతే చురుకుగా చలాకీగా ఆడుతున్నారు. ఎలా గోల్స్ వేయాలో ఒక దగ్గరికి వచ్చి రౌండ్గా నిలబడి చెప్పుకుంటారు. ఇక బ్రేక్ టైం కావడంతో ఎనర్జీ డ్రింక్ తాగి మళ్ళీ మ్యాచ్ని స్టార్ట్ చేస్తారు. ఈసారి అంజలి టీం వాళ్ళు గోల్స్ వేస్తారు. అలా ఒకరికంటే ఒకరు ఎక్కువ అని రసవత్తరంగా సాగుతుంది మ్యాచ్. లాస్ట్‌గా ఒకటే బాల్ ఉంటుంది. ఇద్దరి పాయింట్స్ సేమ్ ఉన్నాయి. ఇక ఆ బాల్ ఎవరు వేస్తే వాళ్ళే విన్ అయినట్లు. అంజలి తల తిప్పి హర్షని చూస్తుంది. టెన్షన్ పడకు. మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంచుకో. బాల్ మీద కాన్సంట్రేట్ చెయ్యి అనగానే ఒకసారి కళ్ళు గట్టిగా మూసుకొని ఊపిరి పీల్చుకొని హర్ష చెప్పిన మాటలని గుర్తు చేసుకొని ఇక స్టార్ట్ చేస్తుంది. వెంటనే ఆపోజిట్ టీమ్ మెంబర్స్ బాల్ని అందుకుంటారు. ఇక టెన్షన్ పడకూడదు అని నిశ్చయించుకొని ఏదైతే అదైంది, టెన్షన్ పడితే ఉన్నది పోతుంది అని వాళ్ళు కాల్తో గోల్ వేయగానే ఒకే ఒక్క జంప్ చేసి ఆ బాల్ని పడకుండా ఆపుతుంది అంజలి గోల్ కీపర్. ఎస్ అని ఆమెని గట్టిగా హగ్ చేసుకుంటుంది అంజు. నెక్స్ట్ అంజలి వాళ్ళకే బాల్ రావడంతో ఈసారి బాల్ని వాళ్ళ చేతికి చిక్కకుండా ఇక వెంటనే గోల్ వేసేస్తుంది అంజలి. అంతే ఒక్కసారిగా అందరూ లేచి క్లాప్స్ కొడుతూ ఉంటారు. హర్ష ఆనందానికి అసలు అవధులు లేనట్లుగా గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి అంజలిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అంజు అతడి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. కంగ్రాట్స్ బేబీ. థ్యాంక్ యూ హర్ష. థ్యాంక్ యూ సో మచ్. ఇక అంజలి టీంకి కప్ ప్రజెంట్ చేస్తారు. నేషనల్కి సెలెక్ట్ అయ్యారు అని మైక్లో అనౌన్స్ చేయగానే పాప ఆనందానికి అవధులు లేవు. ఇక ఆ కప్ని తీసుకెళ్లి హర్ష చేతిలో పెట్టి అతడిని గట్టిగా హత్తుకుంటుంది. ఇక ఈవినింగ్ కావడంతో ఆట ముగియడంతో అక్కడి నుండి బయటకు వస్తారు ఇద్దరు. ఆఫ్టర్నూన్ ఏం తినిందో ఏంటో అని రెస్టారెంట్కి తీసుకెళ్తాడు అంజలిని. మావయ్యకి ఎలా ఉంది హర్ష? డాక్టర్ ఏమైనా చెప్పారా? ఈరోజు ఈవినింగ్ సర్జరీ చేస్తామని చెప్పారు అనగానే హాస్పిటల్కి వెళ్దామంటుంది. నువ్వు ముందు తిను, తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అనగానే హర్ష కూడా తిన్నాడో లేదో అనుకుంటూ ఇక లోపలికి వెళ్తారు. అంజలికి ఇష్టమైన డిషెస్ ఆర్డర్ చేస్తాడు. ఆమెను చూసి చిన్నగా నవ్వి చాలా బాగా ఆడావు బేబీ, వెరీ గుడ్. థ్యాంక్ యూ హర్ష. నేషనల్ కూడా ఇలాగే ఆడాలి. ఓకే, నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను అనగానే చిన్నగా నవ్వుతాడు. ఇక అంతలో వెయిటర్ ఫుడ్ తీసుకురావడంతో తింటూ ఉంటారు. ఈ గుడ్ న్యూస్ని అత్తయ్యకి చెప్పాలి అని కిరణ్కి కాల్ చేయమంటుంది అంజలి. ఇంకా మొబైల్ చేతిలోకి తీసుకొని కిరణ్కి కాల్ చేస్తాడు హర్ష. అన్నయ్య, టోర్నమెంట్లో మేమే గెలిచాం అని హ్యాపీగా చెప్పగానే కంగ్రాట్స్ సంజు అని హ్యాపీగా చెబుతాడు. ఒకసారి అత్తయ్య గారికి ఫోన్ ఇవ్వండి అనగానే అత్తయ్య ఇదిగో మీ కోడలు మాట్లాడుతుందంట అంటూ ఫోన్ ఇస్తాడు సింధూజ చేతికి. అత్తయ్య నేను గెలిచాను అనగానే అప్పటి వరకు బాధగా ఉన్న సింధూజ ఒక్కసారిగా సంతోషంతో కంగ్రాట్స్ సంజు. థ్యాంక్ యూ అత్తయ్య. వెరీ గుడ్ రా. ఇలాగే ఎన్నో విజయాలని పొందాలని కోరుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పడంతో థ్యాంక్ యూ అత్తయ్య, హాస్పిటల్కి వస్తున్నాం అనగానే సరేరా అని కాల్ కట్ చేస్తుంది. ఇక తినడం పూర్తి అవ్వడంతో హాస్పిటల్కి బయలుదేరతారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.